హలో పేరెంట్స్. ఈ వీడియో చేయడం వెనకాల ఉద్దేశ్యం ఏంటంటే, ఆఫ్ లేట్ చాలా స్పీచ్ డిలే కేసెస్ పెరిగాయి. అది మనందరం చూస్తూనే ఉన్నాము. అండ్ ఒకప్పటి స్పీచ్ డిలే లాగా ఇది ఓన్లీ అనట్లేదు పిల్లలు మాటలు అనేదే కాకుండా, అసలు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు మాటలు. బిహేవియర్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. మనుషుల్లో కలవడానికి ఇష్టపడట్లేదు. ఐ కాంటాక్ట్ గానీ, నేమ్ కాల్ రెస్పాన్స్ గానీ క్లియర్‌గా ఇవ్వట్లేదు. యాజ్ ఎర్లీ యాజ్ 1½ ఇయర్, 2 ఇయర్స్ పిల్లల్ని చాలామందిని పేరెంట్స్ తీసుకొస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి సైనే. బికాజ్ మీరు ఎర్లీగా వాళ్ళలో రెడ్ ఫ్లాగ్స్‌ని పట్టుకుంటున్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు మాట్లాడట్లేదు ఆర్ మాటల్లో డిలే ఉంది అని పేరెంట్స్‌కి అర్థమైన వెంటనే, ఏదైతే విధానంలో వాళ్ళు ట్రై చేస్తున్నారో అందులో చాలా చాలా పొరపాట్లు ఉంటున్నాయి. ఇది అన్‌ఫార్చునేట్‌లీ ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలీదు కానీ, ఇలా నేర్పిస్తేనే మాటలొస్తాయి అని ఒక రాంగ్ సిగ్నలింగ్ మాత్రం ఇన్ ద జనరల్ పాపులేషన్ గానీ, సొసైటీలో గానీ వెళ్ళిపోయింది. ఈ 5 థింగ్స్ చేస్తున్న పేరెంట్స్ నాకు చాలా ఎక్కువగా కనబడుతున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ 2 ఇయర్ పిల్లలకి. మాటలు రావట్లేదన్న వెంటనే ఏబీసీడీ బోర్డ్స్, నంబర్ బోర్డ్స్, షేప్స్ ఉన్న ఒక బోర్డ్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ ఒకటి, అండ్ కలర్స్ ఉన్నది ఒకటి, అండ్ ఆల్ ఇన్ వన్ బుక్ ఆర్ గోడకి పెట్టే అ, ఆ, ఈలు ఆర్ ఏబీసీడీ చార్ట్స్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ రాంగ్ వే ఆఫ్ ట్రైనింగ్ అ స్పీచ్ డిలే కిడ్, స్పెషల్లీ ఎట్ అ ఏజ్ ఆఫ్ 1½ to 2 ఇయర్ ఆర్ ఈవెన్ 2½ ఇయర్స్. ఒక్కసారి మీరే వెనక్కి వెళ్ళి ఆలోచించండి. అసలు నార్మల్గా పిల్లలు మాటలు ఎలా నేర్చుకున్నారు? 1 ఇయర్ వరకు వాళ్ళకి మాటలు అనడం తెలీదు కానీ, అందరూ అనేవి వాళ్ళు వింటున్నారు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనిస్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని అంటున్నారు అన్నది మెల్లిగా అర్థం చేసుకుంటూ, బై ద టైమ్ వాళ్ళు 15, 16 మంత్స్ వచ్చేసరికి చిన్న చిన్నగా పదాలు పలుకుతున్నారు. బై 1½ ఇయర్ వచ్చేసరికి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ నీడ్ బేస్డ్ వర్డ్స్ వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. అసలు ఇక్కడి వరకు ఆర్ ఈవెన్ బై ద టైమ్ దే ఆర్ 2 ఇయర్స్ వరకు వాళ్ళు ఏ రోజు కూడా ఒక బుక్ గానీ, ఒక చార్ట్స్ గానీ, లేకపోతే ఇది సర్కిల్ అనో, ఇది ట్రయాంగిల్ అనో, లేకపోతే ఈ నంబర్‌ని 8 అంటారనో, జెడ్ ఫర్ జీబ్రా అనో, ఇవన్నీ వాళ్ళకి అసలు తెలిసేవి ఆహ్, అవకాశమే లేదు 2 ఇయర్స్‌లో పిల్లలకి. అండ్ అవసరం అంతకన్నా లేదు. సో, ఇప్పుడు ఎప్పుడైతే మాటలు రావట్లేదు వీళ్ళకన్న వెంటనే, మరి మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అంటే ఏదో ఒక హోప్ థట్ అలా పిక్టోరల్ ఫార్మాట్‌లో మనం చూపించినప్పుడు వాళ్ళు చూసి దాన్ని నేర్చుకుని వాళ్ళు అంటారేమో అన్న హోప్‌తో చేస్తున్నాం. ఒక విధంగా పార్ట్‌లీ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పార్ట్‌లీ దీనివల్ల ఉపయోగం ఏంటి? ఆ పిల్లోడికి 8 అనే దానికి అర్థం తెలియనప్పుడు వాడు 8 అంటే ఏంటి? 7 అంటే ఏంటి? అంటే సింబల్‌ని గుర్తుపడుతున్నాడు ఓకే. బట్ దాని క్వాంటిటీతో వాడికి సంబంధం లేనప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. అలాగే రౌండ్ ఉన్నదాన్ని సర్కిల్, 5 ఉంటే పెంటగాన్, ఇవన్నీ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈవెన్ థెరపిస్ట్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ కొంచెం కాగ్నిటివ్ స్కిల్స్, అంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ స్కిల్స్. అంటే రీజనబుల్ లెవెల్ ఆఫ్ సెన్సరీ ప్లే బావుండి, ప్లే ప్యాటర్న్ బావుండి, జాయింట్ అటెన్షన్ బావుండి, మనుషుల్లో కలుస్తున్నారు. వీళ్ళింకా అన్నిటికి రెడీగా ఉన్నారు అన్నప్పుడు స్కూళ్ళలో జాయిన్ అయ్యే టైంకి, అంటే మేబీ సంథింగ్ లైక్ 3½ 4 ఇయర్స్‌కి నేర్చుకునే వాటిని మనం 1½ to 2 ఇయర్స్ బ్రెయిన్‌లో, అది కూడా అసలు ఎదగని, క్లియర్‌గా ఎదగని బ్రెయిన్‌లో, అది కూడా మనుషుల్లో అసలు కలవని పిల్లల్లో వీటి వల్ల లాభం ఏంటి? అందరూ వాళ్ళకి వాళ్ళు క్వెషన్ చేసుకోవాల్సి ఉంటది. బికాజ్ మెనీ ఏ టైమ్స్ కన్సల్టేషన్స్‌కి వచ్చిన పేరెంట్స్ కానీ, లేకపోతే ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో వీడియోస్ పెట్టండి అన్నప్పుడు, దిస్ ఈస్ అ వెరీ కామన్ స్టేట్మెంట్స్ వి సీ ఇస్, వేర్ ఈస్ పెంటగాన్? షో మీ పర్పుల్. జెడ్ ఫర్ ఏంటి? ఈ సింబల్‌ని ఏమంటారు? ఒకవేళ ఇవన్నీ వాడు చూపించడమో, చెప్పడమో చేస్తున్నాడనుకోండి, అప్పుడు ద నెక్స్ట్ కన్సర్న్ ఆఫ్ ద పేరెంట్ ఈస్, ఇవన్నీ చెప్తున్నాడండి కానీ నాతో మాట్లాడట్లేదు. మరి మీరు ఇవే కదా నేర్పించారు. మనం చైనీస్‌లో నేర్పించి వీడు జపనీస్‌లో మాట్లాడతాడని అనుకోలేం కదా! మనం ఏం నేర్పిస్తే వాడు అదే మాట్లాడుతున్నాడు. మనం ఓన్లీ లేబులింగ్ నేర్పిస్తున్నాము. అది కూడా వాడికి అర్థం కాని లెవెల్‌లో నేర్పిస్తున్నాము. అవసరం లేనివి నేర్పిస్తున్నాము. సో, వాడు అవే తిరిగి చెప్తున్నాడు. ఈ 3 కామన్ క్వెషన్స్ విచ్ ఐ సే ఈస్ వాట్ ఈస్ దిస్? షో మీ దిస్? గివ్ మీ దిస్. ఈ 3 క్వెషన్‌లు గనుక మనం నిజంగా ఆపగలిగితే, వాడికి రియల్ టైమ్ లాంగ్వేజ్ అన్నది మనం యాక్చువల్‌గా స్టార్ట్ చేయగలుగుతాం. మరి ఇవన్నీ వద్దంటున్నారు ఓకే. మరి ఏం చేయించమంటారు అసలంటే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్ ది స్పీచ్ డిలే కేసెస్‌లో యాజ్ ఆఫ్ టుడే చూస్తుంది ఏంటంటే, అసలు వీళ్ళకి రిసెప్టివ్ లాంగ్వేజ్ లేదు. అంటే అసలు అవతల వాళ్ళు ఏం అంటున్నారు అని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు.
సో అది ఎందుకు లేదు అని మళ్ళీ వెనక్కెళ్ళి చూస్తే వాళ్ళు అవతల వాళ్ళ సైడ్ అసలు జాయింట్ అటెన్షన్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కామన్ దాని గురించి అక్కడ బెలూన్ చూడనా అన్నప్పుడు బెలూన్‌ని చూసి, మళ్ళీ తల్లినో, తండ్రినో చూసి ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టి ఫేస్‌లో అది బావుంది అన్నట్టు చూడడం. దిస్ హోల్ థింగ్ ఈజ్ జాయింట్ అటెన్షన్. అసలు ఇలాంటి సిట్యుయేషన్సే వాళ్ళకి మనం ఇవ్వట్లేదు. సో జాయింట్ అటెన్షన్ డెవలప్ అవ్వనప్పుడు ఆ బాబు గానీ, పాప గానీ పేరెంట్స్ అసలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు సైగల ద్వారా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, అసలు జెస్చర్స్‌కి మీనింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ఛాన్సే లేదు. సో ద ఫోర్‌మోస్ట్ పాయింట్ ఈజ్ జాయింట్ అటెన్షన్. సో జాయింట్ అటెన్షన్ యాక్టివిటీస్ అన్నవి చాలా చేపిచ్చాల్సి ఉంటుంది ఈ పిల్లలతో. అంటే సింపుల్ ఆటలు ఆడుకోవడం, క్రియేటివ్‌గా ఉన్న టాస్క్ చేపిచ్చడం, సౌండ్స్ వచ్చేవి, లైట్స్ వచ్చేవి, సోమర్సాల్ట్స్ లాంటివి చేసే బొమ్మలు, జంపింగ్ టాయ్స్ ఇలాంటివన్నీ చేపిచ్చడం. దెన్ క్యూరియాసిటీని పెంచే విధంగా ఉన్న యాక్టివిటీస్ చేపిచ్చడం. ఫిజికల్ ప్లే పాతకాలంలాగా దొంగాట, పీకబూ, హైడ్ అండ్ సీక్, కళ్ళకు గంతులు, లేకుంటే గుర్రమాట, వెనక కూర్చోబెట్టుకుని మనం పాక్కుంటూ వెళ్ళడం, మట్టిలో ఆడించడం, వాటర్‌లో ఆడించడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జాయింట్ అటెన్షన్ యాక్టివిటీస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ యాక్టివిటీస్. అంటే మనమేమనుకుంటున్నామంటే వీళ్ళకి ఫస్ట్ మాటలు రావడం ప్రయారిటీ. సో మాటలు ఎలాగైనా తెప్పించిన తర్వాత మిగతావి ఆటోమేటిక్‌గా వీళ్ళు నేర్చుకుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. మిగతా విషయాలు ఏవైతే ఇంట్లో పరిసరాల్లో ఏం జరుగుతుంది అని గమనించి వాడి పనులు వాడు కొంచెమన్నా చేసుకోగలిగిన పిల్లోడు విల్ బీ రెడీ టు గెయిన్ బెటర్ లాంగ్వేజ్. సో ఫస్ట్ యువర్ ఫోకస్ షుడ్ బి ప్రాక్టికల్ లైఫ్ యాక్టివిటీస్. వాళ్ళ చేతితో వాళ్ళు తినగలగడం, వాళ్ళ నిక్కర్ వాళ్ళు పైకి లాక్కోగలగడం, డోర్స్ లాంటివి ఓపెన్ చేయగలగడం, చెత్తబుట్టలో వస్తువులు వేసి రావడం, గ్లాస్ పట్టుకుని వాటర్ తాగగలగడం, బ్యాగ్ ఇస్తే వేసుకోగలగడం, నీ చెప్పులు నువ్వు తెచ్చుకో అంటే వాడికి అర్థం కావడం. సో ఏడిఎల్స్ అంటాం, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. ట్యాప్ ఓపెన్ చేయడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీచ్ కన్నా ముందు ఇవి నేర్పించడానికి పిల్లలకి ట్రై చేయండి. అలాగే ఇంట్లో పనులలో వాళ్ళని ఎంగేజ్ చేయండి. మీరు కుకింగ్ చేసుకుంటున్నా, వాషింగ్ చేసుకుంటున్నా, క్లీనింగ్ చేసుకుంటున్నా, బట్టలు ఉతుక్కుంటున్నా, కార్లు బైక్లు కడుక్కుంటున్నా, సరుకులు తెచ్చుకుంటున్నా, వాళ్ళని కంపల్సరీ చిన్నగానో పెద్దగానో ఇన్వాల్వ్ చేయండి. అలా ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనించడం మొదలు పెడతారు. అండ్ ఆబ్జెక్ట్స్ని మీరు ఎలా వాడుతున్నారన్నది వాళ్ళు ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వాళ్ళ రిసెప్టివ్ లాంగ్వేజ్ అన్నది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ డూ దీస్ 5 మిస్టేక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పీచ్ థెరపీ. ఏబిసిడి బోర్డ్స్, 1, 2, 3 బోర్డ్స్, కలర్స్, షేప్స్, ఆల్ ఇన్ వన్ బుక్స్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి. వాడు మీతో బాగా కలిసి మీరు అన్నది అర్థం చేసుకుంటున్న రోజు యూ కెన్ అగైన్ రీస్టార్ట్ దెమ్ బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. ఆర్ మేము ఇవి చేయాల్సిందే అనుకుంటే కీప్ ఇట్ టు అ మినిమమ్ ఆఫ్ ఒక 20 to 30 minutes ఇన్ ఎ డే. డూ నాట్ ఓవర్ డూ దిస్. చాలామంది పేరెంట్స్లో దే ఆర్ ఓవర్ డూయింగ్ దిస్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అండ్ వాళ్ళు ఎలా కండిషన్ అయిపోతారు పిల్లలంటే వాట్ ఈస్ దిస్ అంటే మాత్రమే వాడు ఆన్సర్ చేస్తాడు. అది కూడా టు ద పాయింట్. ఇది ఏంటి అంటే బీట్రూట్ అంటాడు. దానివల్ల ఉపయోగం ఉందా లేదా అన్నది మనకు తెలీదు. బట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ లేబుల్ చేసుకుంటాడు. లేకపోతే లైన్లో అన్ని షేప్స్ పెట్టుకుని షేప్స్ చెప్పేసుకుంటూ ఉంటారు. బట్ దానివల్ల యూజ్ ఏంటి? ఒక్కటి ఆలోచించండి. మీరు మీ లైఫ్లో పెంటగాన్ అనే వర్డ్ అసలు ఎప్పుడైనా వాడారా? పర్పుల్ కలర్ అనేది ర్యాండమ్ కాన్వర్జేషన్లో అసలు వస్తుందా? ఒక పెంగ్విన్ అనే ఒక రేర్ యానిమల్ కానీ బర్డ్స్ కానీ ఏదైనా మనం అసలు రియల్ టైం కాన్వర్జేషన్లో ఎంత వాడతాం? మరి ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అన్నది మనకి మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. వీఆర్ బీయింగ్ మిస్లెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పీచ్ థెరపీ, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. సో ఇక్కడ నుంచి మనం మార్పు తీసుకురావాలి. యాక్టివిటీ బేస్డ్, ప్లే బేస్డ్ లెర్నింగ్ మెథడ్స్లో వీళ్ళకి ఫస్ట్ ఇంట్రాక్షన్ నేర్పించండి. మాటలు అనేవి సబ్సీక్వెంట్గా వాళ్ళకి వస్తాయి. థ్యాంక్ యూ.